హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా? క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. సో ఈ వీడియో కంటే ముందు నేను 2 వీడియోస్ చేశాను. ఒకటి మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేయాలి అని చెప్పి, తర్వాత వీడియో స్క్వేర్ రూట్స్ ఏ విధంగా చేయాలి అని చెప్పి. ఓకేనా? ఇది మనకి 3rd వీడియో. ఈ వీడియోలో క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి క్యూబ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి టోటల్గా మనకి ఫస్ట్ 4 కండిషన్స్ తెలియాలి. ఓకేనా? అంటే మనకి 4 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే స్టార్ట్స్ విత్ 1. ఫస్ట్ కండిషన్ స్టార్ట్స్ విత్ 1. స్టార్ట్స్ విత్ 1 అంటే మీనింగ్ ఏంటి? ఏ నెంబర్ విచ్ స్టార్ట్స్ విత్ 1. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే 12 అండ్ 13 తీసుకుందాం. ఓకేనా? తర్వాత సెకండ్ కండిషన్ ఏంటంటే ఎండ్స్ విత్ 1. ఎండ్స్ విత్ 1 అంటే ఏ నెంబర్ దట్ ఎండ్స్ విత్ 1. సో ఎగ్జాంపుల్గా 21 అండ్ 31 తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ మనకి సేమ్ నెంబర్. సో సేమ్ నెంబర్ అంటే 11, 22 అంటే 2 సేమ్ నెంబర్ ఉండేవన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎనీ నెంబర్. నెక్స్ట్ మనకి ఎనీ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25, 32 అనుకోండి. ఓకేనా? ఇలా మనకి ఇప్పుడు టోటల్గా 8 నెంబర్స్ తీసుకున్నా కదా. 4 కేటగిరీస్కి 8 నెంబర్స్ తీసుకున్నా. అండ్ ఈ 8 నెంబర్స్కి క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చెప్తా. సో మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. డౌట్ ఏంటంటే ఎనీ నెంబర్కి మనం క్యూబ్ ఎలాగో ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, దీనికి ముందు వీడియోలో స్క్వేర్స్లో కూడా ఎనీ నెంబర్కి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పారు కదా, అదే మనం ఫాలో అయితే సరిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ క్యూబ్స్లో మనకి అలా వర్కౌట్ అవ్వదు. ఓకేనా? సపరేట్ కేటగిరీకి సపరేట్ కాన్సెప్ట్ ఉంది. వాటికి మనం ఈ విధంగా చేసుకుంటేనే మనకి క్లియర్గా వస్తుంది సొల్యూషన్. ఓకేనా? సో మనకి ఇప్పుడు డైరెక్ట్గా క్యాలిక్యులేషన్స్లోకి ఎంటర్ అయిపోదాం. మనకి ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి? నెంబర్ దట్ స్టార్ట్స్ విత్ 1. ఫస్ట్ 12 క్యూబ్. ఈ 12 క్యూబ్ మనకి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో మనకి 1తో స్టార్ట్ అయ్యే నెంబర్స్కి మనం లెఫ్ట్ సైడ్ నుంచి రాసుకుంటాం. ఓకేనా? లెఫ్ట్ సైడ్ నుంచి మనం రాసుకుంటూ వస్తాం. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోండి, 1 అండ్ 2. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఈ సెకండ్ నెంబర్కి స్క్వేర్ నెంబర్ రాసుకోవాలి. ఓకేనా? 2 స్క్వేర్ అంతా 4. నెక్స్ట్ ఏం చేయాలి? అదే స్క్వేర్ నెంబర్కి అదే సెకండ్ నెంబర్కి మనం క్యూబ్ రాసుకోవాలి. 2 క్యూబ్ అంతా 8. గుర్తుపెట్టుకోండి, మనం లెఫ్ట్ సైడ్ నుంచి రాసుకుంటూ వస్తున్నాం. ఉన్న నెంబర్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకొని ఫస్ట్, అండ్ ఆ సెకండ్ నెంబర్కి దాని పక్క నెంబర్ స్క్వేర్ నెంబరు, దాని పక్క నెంబర్ క్యూబ్ నెంబర్ రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇటువైపు ఉన్న నెంబర్స్ వదిలేసి మిడిల్లో ఉన్న నెంబర్స్కి వాటి యొక్క డబల్ నెంబర్స్ వాటి కింద రాసుకోవాలి. ఓకేనా? అంటే 2 యొక్క డబల్ ఎంత? 2 × 2 4. అలాగే 4 యొక్క డబల్ ఎంత? 4 × 2 8. ఇలా రాసుకొని ఇప్పుడు ఎప్పట్లానే మనం రైట్ సైడ్ నుంచి యాడ్ చేస్తాం కదా, ఆ విధంగా యాడ్ చేసుకుంటాం. ఓకే, 8 రాసుకున్నా. నెక్స్ట్ 8 + 4 ఎంత? 12. మనకు 12 వచ్చినప్పుడు ఏం చేయాలి? 2 ఇక్కడ రాసుకోవాలి, 1 క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 + 4 6, 6 + 1 అంతా 7 అండ్ 1 ఎలాగ ఉందో 1 అలాగే రాసుకుంటాం. సో ఓవరాల్ ఎంత వచ్చిందో మనకు సొల్యూషన్ 1728 వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? 12 క్యూబ్ = 1728. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 13 క్యూబ్కి చేద్దాం. 13 క్యూబ్. సో దీనికి కూడా మనం సేమ్ ట్రిక్ ఫాలో అవుతాం. 1 3 తర్వాత ఏం చేయాలి? 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27. తర్వాత ఏం చేయాలి? మిడిల్లో ఉన్న నెంబర్స్కి మనం డబల్ రాసుకోవాలి. 3 × 2 = 6, 9 × 2 = 18 వేసుకున్నాం. రైట్ సైడ్ నుంచి యాడ్ చేస్తాం. 27 మనం యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోం, 7 రాసుకొని 2 క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. 18 + 2 ఎంత? 20. 20 + 9 అంతా 29. సో 2 క్యారీ ఫార్వర్డ్ చేసుకొని 9 రాసుకుంటాం. నెక్స్ట్ 6 + 2 ఎంత? 8. 8 + 3 ఎంత? 9, 10, 11. సో 11. నెక్స్ట్ 1 + 1 2. ఎంత వచ్చింది సొల్యూషన్ మనకి? 2197 వచ్చింది. సో ఈ విధంగా మనం ఫస్ట్ కండిషన్ ఉపయోగించి ఈ యొక్క సెట్ ఆఫ్ నెంబర్స్కి
క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఈ ఫస్ట్ కండిషన్ ఏంటి? నెంబర్ దట్ స్టార్ట్స్ విత్ 1. ఓకేనా? ఈ కండిషన్లో మనం ఈ విధంగానే చేయాలి. క్లియర్? రైట్. ఇప్పుడు సెకండ్ కండిషన్కి వెళ్దాం. సెకండ్ కండిషన్ ఏంటి? నెంబర్ దట్ ఎండ్స్ విత్ 1. సో దీంట్లో మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాం? 21 క్యూబ్ ఒకటి తీసుకుంటున్నాం. సో మనకి ఇప్పుడు ఇందాకల మనకి కండిషన్లో 1 మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాం కదా. అండ్ ఈ కండిషన్లో అదే విధంగా నెంబర్ మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి తీసుకుంటాం. ఓకేనా? సో రైట్ సైడ్ నుంచి తీసుకుంటే 1 అండ్ 2. మళ్ళీ సేమ్ అదే ట్రిక్, 2కి స్క్వేర్ రాసుకోవాలి. 2 స్క్వేర్ అంటే 4. మళ్ళీ సేమ్ అదే ట్రిక్, 2కి మనం క్యూబ్ రాసుకోవాలి. 8 రాసుకుంటాం. ఓకేనా? అండ్ అలాగే ఇటువైపు నెంబర్స్ వదిలేసి మిడిల్లో ఉన్న నెంబర్స్కి డబల్ నెంబర్స్ వాటి కింద రాసుకుంటాం. ఓకే? 4 2s ఎంత? 8. 2 2s ఎంత? 4. సేమ్ యాడ్ చేయాలి రైట్ సైడ్ నుంచి ఎప్పట్లానే. సో 1 4 + 2 6 8 + 4 12 అండ్ 8 + 1 9. 9 2 6 1 is the solution for 21 cube. నెక్స్ట్ 31 క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, మనం ఎలాంటి కంగారు పడద్దు, ఆల్రెడీ మనకి ట్రిక్స్ తెలుసు, అవే మనం ఫాలో అవుతున్నాం. ఓకేనా? సేమ్ మళ్ళీ రైట్ సైడ్ నుంచి 1 అండ్ 3. 3 స్క్వేర్ ఎంత మనకి? 9. 3 క్యూబ్ ఎంత? 27. తర్వాత మిడిల్లో ఉన్న నెంబర్స్కి ఏం చేయాలి? డబల్ చేసి తర్వాత రాసుకోవాలి. 9 2s are 18. 3 2s are 6. ఎడిషన్ మాత్రం రైట్ సైడ్ నుంచి చేయాలి. 1 9 18 + 7 ఎంత? 18 + 9 ఎంత మనకి? 27. సో 27 అండ్ 27 + 2 ఎంత? 29. సో 29791 is the answer for 31 cube. సో 31 cube is equal to 29791. నెక్స్ట్ థర్డ్ కండిషన్కి మనకి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి థర్డ్ కండిషన్ ఏంటి? సేమ్ నెంబర్స్ ఉండాలి. ఓకేనా? అంటే సేమ్ డిజిట్స్ ఉండాలి. సో థర్డ్ కండిషన్లో మళ్ళీ 11 క్యూబ్కి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 11 క్యూబ్ నాకు ఆల్రెడీ వాల్యూ తెలుసు. 11 క్యూబ్ అంటే 1331. ఓకేనా? మనకి సేమ్ నెంబర్ వస్తుందేమో చెక్ చేద్దాం. ఓకే, సో మనకి ఇప్పుడు సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు క్యూబ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఏదైతే నెంబర్ ఉందో దానికి క్యూబ్ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా? అంటే 1 క్యూబ్ ఎంత మనకి? 1. అదే 1 మనం 4 టైమ్స్ రాసుకోవాలి. ఓకేనా? సో సెకండ్ టైం, థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం. ఓకేనా? అండ్ ఇప్పుడు ఏం చేస్తాం? ఇంతకుముందు కండిషన్లానే ఇటువైపు నెంబరు వదిలేసి మిడిల్లో ఉన్న నెంబర్స్కి డబల్ నెంబర్స్ రాసుకోవాలి. సో 1 2s are 2. 1 2s are 2. సో ఇవన్నీ మనం యాడ్ చేస్తే 1 3 3 1. చెప్పే కదా, 11 క్యూబ్ is equal to 1331. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక నెంబర్ చేద్దాం. 22 క్యూబ్. సేమ్ ట్రిక్. మనకి 2కి క్యూబ్ ఎంత మనకి? 8. సో ఈ 8ను మనం 4 టైమ్స్ రాసుకోవాలి. 8 8 8. ఇప్పుడు ఏం చేయాలి? మిడిల్లో ఉన్న నెంబర్స్కి డబల్ నెంబర్స్ కిందకి రాసుకోవాలి. 16 16. అండ్ ఇప్పుడు యాడ్ చేయాలి. 8 రాసుకున్నాం. 6 + 18 అంతా, 16 + 8 అంతా? 24. నెక్స్ట్ 16 + 8 24 + 2 26 అండ్ 8 + 2 10. సో 10648 is the solution for 22 cube. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఎక్కడా మనకి కంగారు పడింది లేదు, పెద్దగా ట్రై చేసింది లేదు. ఓకేనా? సింపుల్గా ఒకే ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ మనం దానికి సపరేట్గా ఫాలో అవుతూ వెళ్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఫోర్త్ కండిషన్ ఏంటి? ఏ నెంబర్కైనా మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏ నెంబర్ తీసుకొని చేస్తాం? 25 క్యూబ్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు దీనికి ఏంటంటే, ఇప్పుడు మనకి 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 2 నెంబర్స్ యొక్క క్యూబ్స్ ఇటువైపు రాసుకోవాలి. అంటే ఇటువైపు లెఫ్ట్ ఎండ్, ఇటువైపు రైట్ ఎండ్లో మనం ఆ నెంబర్స్ యొక్క క్యూబ్స్ రాసుకోవాలి. చూడండి, మనకి ఫస్ట్ 2 క్యూబ్ ఎంత? 8. తర్వాత మనకి ఇటువైపు 5 క్యూబ్ ఎంత? 125. మరి మిడిల్లో మనకి 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, ఆ 2 ప్లేసెస్ ఎలా రాసుకుంటాము అంటే, ఈ యొక్క ఫస్ట్ నెంబర్కి స్క్వేర్ రాసి ఆ స్క్వేర్ వాల్యూతో పక్కన ఉన్న డిజిట్ను మనం మల్టిప్లై చేయాలి.
ఓకేనా. ఇంకొంచెం డీటెయిల్గా మీకు చెప్తాను చూడండి. ఇంకొంచెం డీటెయిల్గా మీకు తెలియాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 2 క్యూబ్ రాసుకుంటాం. ఓకేనా, 8. తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే 5 క్యూబ్ రాసుకుంటాం, అంటే 125. సో మిడిల్లో ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 5 రాసుకుంటాం. తర్వాత ఇక్కడ మనకి 2 ఇంటూ 5 స్క్వేర్ రాసుకుంటాం. ఓకేనా, అంటే ఫస్ట్ 2 క్యూబ్ రాసుకున్నాం, తర్వాత 2 స్క్వేర్ ఇంటూ 5 రాసుకున్నాం, తర్వాత 2 ఇంటూ 5 స్క్వేర్ రాసుకున్నాం, ఆ తర్వాత డైరెక్ట్గా 5 క్యూబ్ రాసుకున్నాం. అంటే ఇటువైపు నుంచి ఇటువైపుకి మనకు నంబర్ వాల్యూ తగ్గించుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నాం. మీకు చూస్తే ఆ సిరీస్ అర్థం అవుద్ది. ఓకే, ఇప్పుడు 2 స్క్వేర్ ఇంటూ 5 ఎంత? 2 స్క్వేర్ 4, 4 5 20. నెక్స్ట్ 2 ఇంటూ 5 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ 25, 25 2 50. సో మళ్ళీ ఇప్పుడు సేమ్ కండిషన్, ఇటువైపు నెంబరు వదిలేసి మిడిల్లో ఉన్న 2 నెంబర్స్కి డబల్ వాల్యూస్ కింద మనం రాసుకోవాలి. ఓకే, సేమ్ 20 ఇంటూ 2 40, అలాగే 50 ఇంటూ 2 100. సో ఇప్పుడు మళ్ళీ ఎడిషన్ మనం రైట్ సైడ్ నుంచి చేసుకుంటూ వస్తాం. సో మనకు 125 డైరెక్ట్గా ఉంది నెంబర్, నేను ఓన్లీ 5 రాసుకుంటా, 12 క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా. ఓకే, నెక్స్ట్ 100 ప్లస్ 50 150, 150 ప్లస్ 12 ఎంత? 162. మళ్ళీ 16 క్యారీ ఫార్వర్డ్ చేసుకొని 2 రాసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ 40 ప్లస్ 20 ఎంత? 60, 60 ప్లస్ 16 76, 7 క్యారీ ఫార్వర్డ్ చేసి 6 రాసుకుంటా. నెక్స్ట్ 7 ప్లస్ 8 ఎంత? మనకి 15. సో 15 6 25 ఇస్ ద ఆన్సర్ ఫర్ 25 క్యూబ్. మీకు డౌట్ ఉంటే ఇప్పుడే క్యాలిక్యులేటర్ తీసుకొని చెక్ చేసుకోండి ఈసారి మీరే. ఓకేనా, అంటే దీనికి ముందు వీడియోస్లో నేనే చెక్ చేసి చూపించాను, ఈసారి మీరే చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది లైవ్లో. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఓవరాల్గా 4 టైప్స్ ఆఫ్ కండిషన్స్కి ఈచ్ 2 నెంబర్స్ చొప్పున అన్నీ మనం క్యూబ్ రూట్స్ అన్నీ మనం క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, ఫస్ట్ కండిషన్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1, సెకండ్ కండిషన్ నెంబర్ ఎండ్స్ విత్ 1, థర్డ్ కండిషన్ సేమ్ నెంబర్, అండ్ ఫోర్త్ కండిషన్ ఎనీ నెంబర్. ఓకేనా, సో మనకి ఇప్పుడు క్యూబ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే క్యూబ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, మన క్యూబ్ రూట్స్ అయితే డెడ్ ఈజీ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేసేది క్యూబ్ రూట్స్. ఓకే, క్యూబ్ రూట్స్కి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ క్యూబ్ రూట్స్ కంటే ముందు ఫస్ట్ క్యూబ్స్ కొన్ని తెలియాలి. వాటిని బట్టి మీకు ఒక చిన్న లాజిక్ ఉంది, ఆ లాజిక్ చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పేస్తా. ఓకేనా, సో ఫస్ట్ మనం క్యూబ్స్ రాసుకుందాం. ఓకేనా, సో 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8, 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27, 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64, 5 cube is equal to 125, 6 cube is equal to 216, 7 cube is equal to 343, 8 cube is equal to 512, 9 cube is equal to 729, and 10 cube is equal to 1000. సో ఇప్పుడు వీటిల్లో మీరు గమనిస్తే క్యూబ్ వాల్యూ ఎక్కడ ఉంటే సేమ్ డిజిట్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. 1 ఉంటే 1 ఉంది, 4 ఉంటే 4 మాత్రమే ఉంది, 6 ఉంటే 6 ఉంది, 5 ఉంటే 5 ఉంది, 9 ఉంటే 9 ఉంది, 0 ఉంటే 0 ఉంది. ఓకేనా, అదే ఇప్పుడు క్యూబ్ వాల్యూకి 8 ఉంటే దానికి క్యూబ్ రూట్ వాల్యూకి ఏముంది? 2 ఉంది. అంటే ఇక్కడ 8 ఉంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ మనకి 7 ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? మనం 2 ఉంటే 8 రాసుకోవాలి, 8 ఉంటే 2 రాసుకోవాలి. అదేవిధంగా మనకి 3 ఉంటే 7 రాసుకోవాలి, 7 ఉంటే 3 రాసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్తాను, అక్కడ రాసుకోవాలి. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 39304. ఇప్పుడు ఈ 39304కి మనం క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, ఇప్పుడు మనం 39304 రాసుకుంటే లాస్ట్ నుంచి 3 డిజిట్లు తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మీరు 1 2 3 డ్రా చేసుకున్నారు కదా, ఒక లైన్ కూడా డ్రా చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సెట్టు,
ఇది ఒక సెట్ మనకి. ఇప్పుడు మనకి ఈ సెట్లో మనం ఏం చేయాలి, అంటే ఈ సెట్లో యూనిట్స్ ప్లేస్లో నెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్యూబ్ రూట్ నెంబర్ మనం రాసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకి 4 ఉంటే క్యూబ్ రూట్లో ఎక్కడ ఉంటుందో మనకి వాల్యూ 4 ఉంటుంది. ఓకేనా. సో 4 రాసేసుకున్నా. ఓకేనా, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 39 వచ్చింది కదా, ఈ సెకండ్ సెట్ నెంబరు. ఈ 39 కంటే ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఏంటి? ఓకేనా, 39 కంటే ముందు ఉండాలి, తర్వాత కాదు. 39 కంటే ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఏంటి? 27. సో 27 దేని క్యూబు? 3 క్యూబ్. సో 3 రాసుకుంటా. ఓకేనా. సో 34 క్యూబ్ అంటే మనకి వాల్యూ ఎంత? 39,304. ఓకేనా. ఇంకొక 2 నెంబర్స్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకే. నెక్స్ట్ ఇంకొక నెంబర్ చూద్దాం. సో ఈ నెంబర్ ఏంటి? 148877. చాలా పెద్ద నెంబర్ తీసుకున్నాం. ఓకేనా, 6 డిజిట్స్. సేమ్ దీనికి కూడా ఒకటే టెక్నిక్, క్యూబ్ రూట్. ఓకేనా, 148877. 3 నెంబర్స్ తర్వాత ఒక లైన్ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు 7 ఉంది కదా ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో, ఈ సెట్లో యూనిట్స్ ప్లేస్లో మనకు 7 ఉంది. మనం 7 యాజ్ ఈజ్గా రాసుకోము కదా, ఎందుకు? ముందే మనం చెప్పాం కదా, 3 ఉంటే 7 ఉండాలి, 7 ఉంటే 3 ఉండాలి. సో ఆ టెక్నిక్ మనం ఫాలో అయ్యి 7 ఉంది కాబట్టి ఇక్కడ మనం 3 రాసుకుంటాం. ఇప్పుడు దీనికి ముందున్న డిజిట్ ఏముండాలి అంటే, ఈ యొక్క సెకండ్ సెట్లో ఉన్న 142 అనే నెంబర్కి జస్ట్ ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఏంటి? సో 148 కంటే ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఏంటి? 125. 125 దేని యొక్క క్యూబు? 5 క్యూబ్. సో డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే 5 రాసేసుకుంటాం. సో 53 క్యూబ్ అంటే 1,48,877 అని చెప్పేసి అర్థం. ఓకేనా. ఇంకొక నెంబర్ చేద్దాం. ఏం పోయింది మనకి? ఓకేనా, 42,875. 42,875. సో దీనికి కూడా అంతే, 42875. 3 డిజిట్స్ తర్వాత లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు 5కి యాజ్ ఇట్ ఈజ్ 5 తీసుకుంటాం. సో 5 రాసేసుకున్నా. నెక్స్ట్ 42 కంటే ముందున్న జస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఏంటి అంటే 27. సో 27 దేనికి పర్ఫెక్ట్ క్యూబు? 3కి. సో 3 క్యూబ్ 27 కాబట్టి 3 రాసుకున్నా. అంటే మనకి 35 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 42,875. సో ఈ విధంగా మనం ఎన్ని నెంబర్స్కైనా సరే పర్ఫెక్ట్ క్యూబ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దీనికి ముందు వీడియోలో కూడా అలాగే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్కి పర్ఫెక్ట్ స్క్వేర్ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. సో ఈ వీడియోలో మనం క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం, అలాగే క్యూబ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చూసాం. ఓకేనా, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, దీంట్లో మనకి ఏది పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఎలా తెలుస్తుంది? మనకి ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి దానికి మనం పర్ఫెక్ట్ క్యూబ్ కనుక్కోలేము. ఓకేనా. ఎగ్జాక్ట్గా మనకి పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అయితేనే పర్ఫెక్ట్ క్యూబ్ కనుక్కోగలం. అండ్ ఈ టెక్నిక్ ఆ నెంబర్స్కి మాత్రమే ఉపయోగించబడుతుంది. ఓకేనా, అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి మీరు పర్ఫెక్ట్ క్యూబ్ కనుక్కోలేరు. ఓకేనా, రైట్. ఇప్పుడు స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అనేవి లైక్ ఎనీ నెంబర్కి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 625కి స్క్వేర్ ఎంత, స్క్వేర్ రూట్ ఎంత? 25. ఎందుకంటే 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 625 తెలుసు. అలాగే మనకి ఇప్పుడు 27కి క్యూబ్ రూట్ ఎంత? 3. ఎందుకంటే 3 క్యూబ్ మనకి 27 తెలుసు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే 630కి స్క్వేర్ రూట్ ఏంటి, అలాగే 30కి క్యూబ్ రూట్ ఏంటి? ఈ రెండు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా ఈ వీడియోలోనే క్లియర్గా చూద్దాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు స్క్వేర్ రూట్స్ అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్కి కాకుండా ఉన్న నెంబర్స్కి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, ఫస్ట్ వన్ ఇప్పుడు మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఇప్పుడు కాకుండా √40 తీసుకుందాం. ఓకేనా, √40. సో ఇలాంటి వాటికి ఏం చేయాలంటే దీనికి ముందు కానీ దీనికి తర్వాత కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏముందో చూడండి. ఇప్పుడు 40 కంటే జస్ట్ ముందున్న మనకి నెంబర్ ఏంటి?
36 మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో ఇలా రాసుకుంటే మీకు బ్రీఫ్గా అర్థమవుతుందని చెప్పి రాస్తున్నా. 36 ప్లస్ 4 ఓకేనా. ఇప్పుడు దీనికి 6 ప్లస్ √4గా మనం అనుకుంటే √2 అయిపోతుంది. అప్పుడు మనకి ఆటోమేటిక్ 8 వస్తుంది, కానీ ఇది తప్పు. ఓకే, సో ఇలాంటి వాటికి ఏ విధంగా మనం చేస్తామంటే, ఇప్పుడు ఎలాగో మనకి √36 ప్లస్ 4 ఉంది కదా, √36 వాల్యూ ఎంత మనకి 6. ఓకేనా. ఇప్పుడు మధ్యలో ఉంది మనకి ప్లస్ ఉంది, ప్లస్ అండ్ ఇక్కడ మనకి 4 వాల్యూ ఉంది కదా, ఆ 4 అలానే రాసుకొని బై ఇప్పుడు 2 ఇంటూ ఇక్కడ పక్కన నెంబర్ ఏదైతే ఉందో దాంతో మనం మల్టిప్లై చేయాలి. ఓకేనా. 2 1s are 2 2s are 2 1s are 2 3s are అంటే 6 1/3 is the solution for √40, లేదంటే 6.33 అని మీరు రాసుకోవచ్చు. 6.33 ఇంటూ 6.33 మనకి అరౌండ్గా 40 వస్తుంది అనమాట వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇంకొక నెంబర్ తీసుకుందాం. సెకండ్ నెంబర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 27 తీసుకుంటే, ఓకేనా, సేమ్ 25 ప్లస్ 2 కాబట్టి 25కి స్క్వేర్ రూట్ ఎంత 5 ప్లస్ అక్కడ మిగిలిపోయిన నెంబర్ 2/2 ఇంటూ ఇక్కడ 5 ఉంది కదా, అదే 5 అక్కడ రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ 5 ప్లస్ 2 క్యాన్సిల్ అయితే 1/5 అంటే తెలుసు కదా మనకి 0.2. సో 5.2 ఈజ్ ద ఆన్సర్. అంటే 5.2 ఇంటూ 5.2 ఎంత మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 27. ఓకే, ఇప్పుడు ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఓకేనా. ఈ థర్డ్ నెంబర్ ఏం తీసుకుందామంటే మైనస్ వచ్చేలా తీసుకుందాం. ఓకే, మనకు ఒక నెంబర్ 64 అయితే 60 తీసుకుందాం. ఓకేనా. స్క్వేర్ రూట్ ఆఫ్ 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 64 మైనస్ 4. 64 స్క్వేర్ రూట్ ఎంత 8 మైనస్ మిగిలిపోయింది ఎంత మనకి 4/2 ఇంటూ 8. సో 2 1s are 2 2s are 2 1s are 2 4s are దట్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 1/4 అంటే 7 3/4 మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు, లేదంటే 7.75 రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా. అంటే ఇప్పుడు 7.75 ఇంటూ 7.75 ఎంత వస్తుంది మనకి 60 వస్తుందని చెప్పేసి అని అర్థం. ఓకే, సో ఈ విధంగా మనకి ఇప్పుడు స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాని వాటికి స్క్వేర్ రూట్స్ మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్యూబ్ రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి క్యూబ్ రూట్స్ చూడండి, సేమ్ మనకి అదే విధంగా మనం ఫాలో అవుతాం, బట్ కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. ఓకేనా. దీంట్లో మనకి ఇప్పుడు క్యూబ్ రూట్ దగ్గరలో ఏమున్నాయి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకుందాం. ఓకేనా. క్యూబ్ రూట్ 30, సేమ్ క్యూబ్ రూట్ 30 అంటే 27 ప్లస్ 3. మళ్ళీ ఇప్పుడు 27 క్యూబ్ రూట్ ఎంత మనకి 3 రాసుకున్నాం, ప్లస్ ఇక్కడ మనకి పైన 3 ఉంది 3/. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇంతకు ముందు మనం ఇంటూ 2 చేసాం కదా, ఇక్కడ ఇంటూ 3 చేయాలి. ఓకేనా. 3 ఇంటూ ఇక్కడ 3 ఉంది కదా, దీనికి స్క్వేర్ రాసుకోవాలి మనం. ఓకేనా. అంటే 3 స్క్వేర్ అంతా 9. సో 3 క్యాన్సిల్ చేస్తే 3 ప్లస్ 1/9 అంటే 3 1/9 అయిపోతుంది, లేదంటే 3.11 వస్తుంది. ఓకేనా. అంటే ఇప్పుడు 3.11 క్యూబ్ ఎంత మనకి 30 అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక నెంబర్ తీసుకుంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 4s are 16, 16 4s are 64 కదా, ఏం తీసుకుందామంటే 60. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 60 తీసుకోవాలనుకుందాం. సో క్యూబ్ రూట్ ఆఫ్ 64 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ ఇక్కడ 4 మిగిలింది బై నెక్స్ట్ 3 ఇంటూ, సో మనకి క్యూబ్ రూట్ కాబట్టి 3, స్క్వేర్ రూట్కి 2. ఓకేనా. సో 3 ఇంటూ ఈ 4కి స్క్వేర్ వాల్యూ 4 స్క్వేర్ అంతా 16. సో 4 1s are 4 4s are. సో 4 మైనస్ 1/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 311/12 మనం రాసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసినా మనకు ఒకటే కదా, పాయింట్లు అయినా మిక్స్డ్ ఫ్రాక్షన్ అయినా ఒకటే. మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 60కి ఓవరాల్గా ఎంత వస్తుంది 311/12 వస్తుంది, అంటే ఓవరాల్గా మనకి 3.9 సంథింగ్ ఎంతో మనకి వాల్యూ ఉంటుంది. ఓకే, క్లియర్. ఇంక కావాలంటే మీరు ఒక 3-4 నెంబర్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఓవరాల్గా మనకి పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ కాని నెంబర్స్కి క్యూబ్ రూట్ మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో మనం ఫైనల్గా ఈ వీడియోలో క్యూబ్ రూట్స్
అండ్ మనకి స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ పర్ఫెక్ట్ నెంబర్స్ కాని వాటికి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.